అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థులు రాసినటువంటి పేపర్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో, వొకేషనల్ పేపర్ సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాం. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్లో ఏమొచ్చినాయి, వాటికి ఆన్సర్లు ఏంటి అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. ఇది వొకేషనల్ విద్యార్థులకు సంబంధించిన పేపర్. వి అని ఉంటుందన్నమాట. వీళ్ళకి వచ్చేటప్పుడు కోడ్ 4 డిజిట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్ 1 వీళ్ళకి వచ్చేటప్పటికి 50 మార్కులు అనమాట పేపరు. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారనేటువంటిది మనం స్పీడ్గా చూద్దాము. ఫస్ట్ది, హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్, కరేజ్ ఇన్ ద లింకన్ సన్ అన్నారు. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. ఫస్ట్ది లెటర్ టు హిస్ సన్స్ టీచర్. రెండోది, వాట్ ఈజ్ కల్చరల్ ఓరియంటల్ టూరిజం అంటే రెండోది డిజిటల్ టెక్నాలజీస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మూడోది, అండ్ సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ద వ్యూస్ ఆఫ్ రాజాజీ, వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి రావడం జరిగింది. ఫస్ట్ది లెటర్ టు హిస్ సన్స్ టీచర్, రెండోదేమో డిజిటల్ టెక్నాలజీస్, మూడోదేమో వాట్ మేక్స్ ఏ నేషన్. ఈ మూడాట్ల నుంచి వాళ్ళు రాయవలసిన వల్ల రెండే. ఈ మూడాట్లో ఏవైనా రెండు రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండో రామంలో చూస్తే మనకి పోయిట్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు షేక్స్పియర్, వాట్ ఆర్ ద లెసన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మస్ట్ లర్న్ ఫ్రమ్ ద హనీ బీస్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. రెండోది, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ డాగుర్ సీ అండ్ సై అని చెప్పేది సీక్ అండ్ వై అనేటువంటిది ఉంది కదా, అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం, యాజ్ ఐ గ్రూ ఆల్డర్. వరుసగానే ఇచ్చేసారు వీళ్ళకి. ఒకటి కామన్వెల్త్ ఆఫ్ బీస్, రెండోది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, మూడోదేమో యాజ్ ఐ గ్రూ ఆల్డర్. ఈ మూడాట్లో ఏదైనా రెండు రాయొచ్చు. 2, 4 మార్కులు అనమాట. ఇక నాన్ డీటెయిల్కి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, నాన్ డీటెయిల్లో వీళ్ళకి విల్ హీ కమ్ హోమ్ ఒకటి, ఇంజిన్ ట్రబుల్ ఒకటి, 2 ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా 2 ఇవ్వాల్సిందే. ఇక్కడ గివ్ ద అకౌంట్ సిరీస్ ఆఫ్ ట్రబుల్ ద నేరేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ విన్నింగ్ రోడ్ ఇంజిన్ అనేటువంటిది ఇచ్చారు. రోడ్ ఇంజిన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఇంజిన్ ట్రబుల్ అనమాట. ఫస్ట్ దానికి ఇంజిన్ ట్రబుల్, ఇదేమో విజయ ప్యానిక్ అనేటువంటిది ఇచ్చారు కదా. విజయ అంటే కనుక విల్ హీ కమ్ హోమ్. ఈ రెండాట్లో మనకి ఇంజిన్ ట్రబుల్ ఒకటి రాస్తే సరిపోద్ది అనమాట. ఇది కూడా 4 మార్కులే. ఈ వొకేషనల్ పేపర్ ఏదైతే ఉందో ఇది చాలా డెడ్ ఈజీగా పేపర్ ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ రామంలోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ పాసేజ్ ఇచ్చారు వీళ్ళకి. పాసేజ్ కూడా ఫస్ట్ పాసేజ్లో మనకి బాపూజీకి సంబంధించిన పాసేజ్ ఇచ్చారు. ఇది చాలా ఈజీ పాసేజ్. వొకేషనల్ విద్యార్థులు బాగా రాశారనుకుంటున్నాను నేను. ఇక 4వ రామంలో చూడండి. బాపూజీకి సంబంధించినటువంటి పాసేజ్ ఉంది. ఫస్ట్ చూడండి ఆన్సర్ ఏమి రాయాలో. వాట్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఇది బాపూజీస్ మెసేజ్ అని రాయాలి. బాపూజీస్ మెసేజ్ ఇక్కడ ఉంది చూడండి. ద మ్యాజిక్ ఆఫ్ హిజ్ మెసేజ్, హిజ్ అంటే ఇక్కడ బాపూజీ అనమాట. ఇదైనా రాయొచ్చు. ద మ్యాజిక్ ఆఫ్ హిజ్ మెసేజ్ అనమాట. అంటే హిజ్ అంటే ఇక్కడ ఎవరంటే బాపూజీ. బాపూజీస్ మెసేజ్ అని రాస్తే సరిపోద్ది. రెండో దానికి ఏంటో చూద్దాం చూడండి. హూ హ్యావ్ బికమ్ ద ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది ఏంటి అంటే కనుక ఎవరున్నారు దీంట్లో అంటే కనుక మెన్ అండ్ ఉమెన్, ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కమ్ అవుట్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే దీంట్లో రావాల్సింది ఏంటి, మెన్ ఒకటి, ఉమెన్ ఒకటి, లిటిల్ చిల్డ్రన్ ఒకటి దీంట్లో రావాలన్నమాట సెకండ్ దానికి. నెక్స్ట్ మూడో దాంట్లో ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద పాసేజ్ విచ్ మీన్స్ లక్కీ. లక్కీ అనేటువంటి దానికి ఏమడిగారు ఇక్కడ, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద పాసేజ్లో ఉందంట. ఆ మీనింగ్ కలిగినటువంటి ఒక పదం అదేంటో వెతకమన్నారు ఇక్కడ. అదేంటంటే ఇక్కడ ఫార్చునేట్. ఏంటది, ఫార్చునేట్ అనేటువంటి పదం ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ ఉంది చూడండి. అది ఎక్కడ ఉంది, 1, 2, 3, 4 లైన్లో ఉంది. ఫార్చునేట్ అనేటువంటి పదం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ ఫార్చునేట్ అనేటువంటి పదం రాయాలి దానికి. లక్కీ అనే దానికి ఫార్చునేట్ అనేటువంటి పదం రాయాలి. FRTUNATE. నెక్స్ట్ చూడండి. వాట్ ఈజ్ ఇండియా సాక్రెడ్ ట్రస్ట్. ఇండియా సాక్రెడ్ ట్రస్ట్ అంటే ఏంటి అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఇండియా సాక్రెడ్ ట్రస్ట్ అంటే ఇండియాస్ ఆనర్. ఎక్కడ ఉంది అది మనకి, ఇక్కడ ద రెస్పెక్ట్ ఇండియాస్ ఆనర్, ద ఆనర్ ఈజ్ ఇండియా సాక్రెడ్ ట్రస్ట్ అనమాట. కనిపించింది కదా, ఇండియాస్ ఆనర్ అనేటువంటిది రాస్తే చాలు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి వై షుడ్ వన్ నాట్ డూ థింగ్స్ ఇన్ సీక్రెట్. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. ఈ లాస్ట్ లైన్లో ఉంటుంది అనమాట. డిజైర్ హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్ ఫియర్ బ్యాడ్ థింగ్స్ అన్వర్తి ఆఫ్ యువర్స్ అనేటువంటిది రాయాలన్నమాట. బ్యాడ్ థింగ్స్ అన్వర్తి ఆఫ్ యువర్స్ లాస్ట్ లైన్లో చూడండి. బ్యాడ్ థింగ్స్ అన్వర్తి ఆఫ్ యువర్స్ రాయాలి లాస్ట్ దానికి ఆన్సర్. ఇక ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్టికల్స్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో ద పోలీస్ అని రాయాలి.
ద పోలీస్. రెండు దాంట్లో ద జపనీస్ అనాలి, ద జపనీస్. హాకీ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్ అనాలి, యాన్ రాయాలి. మూడు దాంట్లో దిస్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ శారీస్. టూ శారీస్ అనేసింది, ఇక్కడ సిరీస్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. సరే ఇదేమైనా ఇక్కడ 3 ఆటల్లో 4 ఉన్నాయి, వీళ్ళకి 4 ఆటల్లో 3 ఆటలకి దీలే వచ్చినాయి, ఒకటి మాత్రమే యాన్ వచ్చిందనమాట. ఫస్ట్ దానికి ది, రెండోది కూడా దియే, మూడోది యాను, నాలుగో దానికి ది అనమాట. ఇక ప్రిపోజిషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే, ఆన్ రావాలి. ద ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ద సమ్మర్, ఇన్ ద సమ్మర్, ఇన్ రావాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి యాంగ్జియస్ అబౌట్, యాంగ్జియస్ అబౌట్ అనాలి. ఫైట్ ఎగెనెస్ట్ అనాలి, ఫైట్ ఎగెనెస్ట్. ఫస్ట్ దాంట్లో ఆన్, రెండో దాంట్లో ఇన్, తర్వాత అబౌట్, తర్వాత ఎగెనెస్ట్. ఈ విధంగా మన ప్రిపోజిషనల్ ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి దీంట్లో టెన్సెస్ అనేటువంటి ఏమి ఇచ్చారనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. టెన్సెస్ అనేది ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. దీంట్లో చాలా ఒకేషనల్ పేపర్ అని చాలా డెడ్ ఈజీగా మనకు కనపడుతుంది. లాస్ట్ ఇయర్ అనేటువంటిది క్లూ కూడా ఉంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఉందంటే కనుక అది V2 రాయాలి. అంటే గో యొక్క రెండో రూపం ఏంటి, వెంట, వెంట రాయాలి ఇక్కడ, వెంట. లాస్ట్ ఇయర్ వీ వెంట్ టు జూ అని రాయాలి. ఇఫ్ యూ స్టార్ట్ అట్ వన్స్, ఇఫ్తో స్టార్ట్ అయిందంటే కనుక ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, ఇతర పక్కన సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. విల్ అరైవ్, విల్ అరైవ్ అనేటువంటిది రాయాలి ఆన్సర్, విల్ అరైవ్. మై ఫాదర్ వాషెస్ ఎవ్రీడే అనేటువంటిది వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్. ఇది సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి కాబట్టి వాషల్లా వాషెస్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ చూడండి, హీ డాష్ ఏ న్యూ బైక్. లాస్ట్ వీక్ అన్నారు కదా ఇక్కడ. లాస్ట్ వీక్ అంటే అర్థం ఏంటంటే, లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్ అంచేత వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. బై అల్లా బాట్, BOUGHT. రెండేమో పాస్ట్ టెన్స్ ఇచ్చారు, ఒకటేమో సింపుల్ ఫ్యూచర్ ఇచ్చారు, ఒకటేమో సింపుల్ ప్రెజెంట్ ఇచ్చారు. దీంట్లో చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా అలాగే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ వల్ల రిసీవ్స్ అని రాయాలన్నమాట. రిసీవ్స్ ద సేమ్ బెనిఫిట్స్, ఇక్కడ ఎస్ చేర్చాలి అంతే, రిసీవ్స్ ద సేమ్ బెనిఫిట్స్. నెక్స్ట్ చూడండి, ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ రాకూడదు ఇక్కడ, ఈజ్ రావాలన్నమాట. ఈజ్ పెట్టాలి, ఆర్ ప్లేస్లో ఈజ్ పెట్టి రాసేయాలి. కవ్ ఈజ్ యాన్ యూజ్ఫుల్ అన్నారు ఇక్కడ, యాన్ యూజ్ఫుల్ అనకూడదు, ఏ యూజ్ఫుల్ అనాలి. కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్ అన్నారు ఇక్కడ, బిలాంగింగ్ తప్పు, బిలాంగ్స్. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్, బిలాంగ్స్ అని రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్స్ చూడండి. వీ కెన్ గో హోమ్ నవ్ అన్నారు ఇక్కడ. దీంట్లో హెల్పింగ్ వెబ్ కెన్ తీసుకోవాలి, దీన్ని నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేయండి. కెన్ ప్లస్ నాట్ కాంట్, తర్వాత వీ రాయాలి, కాంట్ వీ. రెండో దాంట్లో హ్యావ్ అంట ఉంది, నాట్ తీసేస్తే హ్యావ్ మిగులుతుంది, హ్యావ్ యూ. రెండో దానికి హ్యావ్ యూ రావాలి ఆన్సర్. మూడో దానికి వజంట్ దట్ రాయాలి మూడో దానికి. నాలుగో దానికి షుడ్ హీ, నాలుగో దానికి షుడ్ హీ అనేటువంటిది రాయాలి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్ చూద్దాం ఒకసారి. ఫ్లైట్లో GH అనేటువంటి సైలెంట్ లెటరు, డెట్లో B సైలెంట్ లెటర్, షుడ్లో L, సైట్లో GH, రాక్లో C, క్యాజిల్లో T. ఇవి సైలెంట్ లెటర్స్ అనమాట. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చూస్తే ఓల్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అనమాట, ఓల్డ్ అనేది అడ్జెక్టివ్. వావ్ అనేటువంటిదేమో ఇంటర్జెక్షన్, వావ్ అనేది ఇంటర్జెక్షన్. వాక్స్ అనేటువంటిదేమో వెబ్, నడవడం అనేది పని, అందువల్ల వెబ్ అది. అండ్ వాట్ క్లాత్స్ డిడ్ యూ బై అంటే కొనడం, ఇది కూడా వెబ్బే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాన్ అనేటువంటిది నౌను, ఫ్లూ అనేటువంటిది కూడా వెబ్బే. ఇంటూ స్పేస్ అనేటువంటిది ఇది కూడా వెబ్. దీంట్లో 3 వెర్బులు కనపడుతున్నాయి మనకి. ఫస్ట్ది ఎడ్జెక్టివ్, తర్వాత ఇంటర్జెక్షన్, తర్వాత వెర్బ్, తర్వాత కూడా వెబ్బే, తర్వాత నౌను, తర్వాత వెబ్. ఈ విధంగా ఆన్సర్లు అనేవి ఉన్నాయి, వీటికి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ మనం చివరికి వచ్చేసాం. మనం ఈ పేపర్లో మనం చూడవలసింది ఏంటి, 12వ రోమంలో మనకి ఏమున్నాయంటే ఇక్కడ ఆడ్ సౌండ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి కూడా చాలా ఈజీగా ఇచ్చారు, ఒకసారి చూడండి. వైఫ్ నైఫ్ ఒకేలా ఉన్నాయి, ఫిల్ అనేది ఆన్సర్, ఫిల్. దీంట్లో దిస్ దేరు ఒకేలా ఉన్నాయి, థింక్ ఆన్సర్. అలాగే అప్సెట్ అంబ్రెల్లా ఒకేలా ఉన్నాయి, అప్సెట్ అంబ్రెల్లా. యూనిట్ వేరు, యూనిట్ అనేది ఆన్సర్. ఇక పైన మైను ఒకేలా ఉన్నాయి, పిన్ ఆన్సర్, పిన్. అలాగే బ్యాగేజు లగేజు ఒకటే, బెగ్గర వేరు. నెక్స్ట్ కారు క్రికెట్ ఒకేలా ఉన్నాయి, సినిమా ఆన్సర్. చూడండి ఆన్సర్లో ఫిల్ రావాలి ఫస్ట్ దానికి, రెండో దానికి థింక్, మూడో దానికి యూనిట్, నాలుగో దానికి పిన్ను,
ఐదో దానికి బెగ్గర్, ఆరో దానికి సినిమా. దీనికి సంబంధించినటువంటి కొన్ని చాయిస్ టాపిక్ ఒకటి ఉంది ఇక్కడ, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, అది కూడా చూద్దాం. చూడండి, ఫస్ట్ది హ్యాపీ అనమాట. HAPPY రాయాలన్నమాట హ్యాపీ. రెండోది వచ్చేటప్పటికి లీడర్, LEADER రాయాలి. నెక్స్ట్ ఫెయిత్ అనమాట, FAITH. మూడోది ఫెయిత్, FAITH రాయాలి. తర్వాత పీపుల్, PEOPLE అనమాట. తర్వాత స్కిల్, ఇది SKILL రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాక్, TALK టాక్ అని రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాచింగ్ మీనింగ్స్లో ఇది కూడా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్రూక్డ్ అంటే డిజానెస్ట్ అని D రాయాలి. గ్రేస్ఫుల్లీ అంటే కనుక గ్రేస్ఫుల్లీ అనేటువంటిది మనం ఇక్కడ చూడండి, బిహేవింగ్ ఇన్ ఏ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే అనేటువంటిది రాయాలి, E అనమాట ఇది. రెండోది E. మూడోది అఫోర్డబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ అనమాట, B రాయాలి. బిస్టో అంటే కనుక గివ్ అనమాట, హానర్ టు ప్రజెంట్ అని అంటే F రాయాలి. మెజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్, A రాయాలి. పెన్యూర్ అంటే వెరీ పూర్ అనమాట, C రాయాలి. DEBFAC అనేటువంటిది రావాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ పై చార్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ పై చార్ట్ గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఇక్కడ తీసుకుని దాంట్లోంచి మన సర్కిల్ వేసి దాంట్లో పై చార్ట్ అనేది వేయాలి. దీంట్లో 25%, 15, అలాగే 5%, 20%, 20%లో ఉన్నాయి. చాలా ఈజీగా డయాగ్రామ్ అనేటువంటిది వేయొచ్చు అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. చూశారు కదా, దీంట్లో మీరు ఏం రాశారు అనేటువంటిది ఒకసారి థింక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది గెస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే పేపర్ చాలా ఈజీగా ఉంది, మీరు బాగా రాశారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.